NMR spectroscopy. Full form ఏంటంటే న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. NMR means nuclear magnetic resonance spectroscopy. దీనినే HNMR అనొచ్చు ఆర్ ప్రోటాన్ NMR అని కూడా పిలుస్తాం. ఓకే, దీనినే ఏమంటాము HNMR కానీ ప్రోటాన్ NMR కానీ అనొచ్చు. తెలుగులో ప్రోటాన్ అయస్కాంత అనునాద వర్ణపట శాస్త్రము. ఓకే, సో తెలుగులో ప్రోటాన్ లేదా కేంద్రక అయస్కాంత లేక కేంద్రక అయస్కాంత వర్ణపట శాస్త్రం. ఓకే, సో ఇది మన లెసన్ పేరు. మీకు మేడం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ IR కూడా చెప్పేసినట్టున్నారు. సో నేను ఫస్ట్ది ఇది మన స్పెక్ట్రోస్కోపీలో ఇదే లాస్ట్ టాపిక్. NMR స్పెక్ట్రోస్కోపీ. NMRని ప్రోటాన్ NMR PNMR అనొచ్చు, HNMR కూడా అనొచ్చు. న్యూక్లియర్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ స్పెక్ట్రోస్కోపీ. ఓకే, ప్రోటాన్ లేక కేంద్రక అయస్కాంత అనునాద, రెజొనెన్స్ మీన్స్ అనునాద, ఇక్కడ అనునాద వర్ణపట శాస్త్రం. ఓకే, సో రెజొనెన్స్ అంటే ఇది ఆర్గానిక్ లో రెజొనెన్స్. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే ప్రోటాన్ అనేది దానికి ప్రోటాన్ అనే కాదు, ఎనీ పార్టికల్ హ్యావింగ్ చార్జ్. సో ఎనీ పార్టికల్ హ్యావింగ్ చార్జ్, ఆవేశము కానీ స్పిన్ భ్రమణం, ఈ రెండు గనక ఉన్నట్లయితే ఓకేనా. సో ఏ పార్టికల్ కైనా ఆవేశము అండ్ భ్రమణము ఈ రెండు గనక ఉన్నట్లయితే ఆ పార్టికల్ అనేది ఒక టైనీ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఒక టైనీ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఓకేనా. సో ఎనీ పార్టికల్ హ్యావింగ్ చార్జ్ అండ్ స్పిన్. సో ఏదైనా పార్టికల్ కి ఆవేశము మరియు భ్రమణము ఉన్నప్పుడు ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ ఎస్ ఎ టైనీ మ్యాగ్నెట్ అన్నమాట. లేదా దాన్ని ఏమంటుంటే స్పిన్నింగ్ బార్ మ్యాగ్నెట్ అని పిలుస్తాం. స్పిన్నింగ్ బార్ మ్యాగ్నెట్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, దాని తెలుగులో ఏమంటామంటే దండ అయస్కాంతం, భ్రమణం చెందుతున్న దండ అయస్కాంతం లాగా పనిచేస్తుంది అని చెప్తామన్నమాట. ఓకే, సో బానే ఉంది. అయితే ఇప్పుడు పరమాణువులో ఉన్న కేంద్రకంలో ఏమేమి ఉంటాయి? మనకి న్యూట్రాన్లు మరియు ప్రోటాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. పరమాణు కేంద్రకంలో న్యూక్లియస్ లోపల ఏమంటే న్యూక్లియస్ బయట ఎనీ పార్టికల్ హ్యావింగ్ చార్జ్ అండ్ స్పిన్ యాక్సెస్ మ్యాగ్నెట్ అని తెలుసు. సో ఇప్పుడు ప్రోటాన్ కి ఏముంది? మనకి ఛార్జ్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది, అండ్ దానికి స్పిన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రోటాన్ కి ఇట్ ఈస్ హ్యావింగ్ ఛార్జ్ అండ్ స్పిన్ బోత్. సో ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ టైనీ మ్యాగ్నెట్ అన్నమాట. సో అటామిక్ న్యూక్లియస్ కి వెళ్దాం. పరమాణు కేంద్రకానికి అందులోపల ఏముంటాయి? మనకి ఏ ఏ పార్టికల్స్ ఉంటాయి పరమాణు కేంద్రకంలో? చెప్పండి మీరు. కేంద్రకం బయటే ఉంటాయి, కేంద్రకం లోపలే ఉంటాయి. న్యూక్లియస్ లోపల ఏ పార్టికల్స్ ఉంటాయి, న్యూక్లియస్ బయట ఏ పార్టికల్స్ ఉంటాయమ్మా మనకి? ఒక పరమాణు కేంద్రకం లోపల ఏముంటాయి మనకి? న్యూక్లియస్ బయట ఏమి రివాల్వ్ అవుతుంటాయి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, న్యూక్లియస్ బయట ఏముంటాయి? ఎలక్ట్రాన్స్. ఇవి ఇన్సైడ్ ఉంటాయి, బయట ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే అక్కడ లోపల ఆత్మ భ్రమణం చెందుతూ ఉంటాయి. ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అనేవి అవి లోపల వాటి స్పిన్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సెస్ అనమాట. స్పిన్ ఆన్ దర్ ఓన్ యాక్సెస్, ఆత్మ భ్రమణం చెందుతూ ఉంటాయి. సో దీనివల్ల వాటికి ఏ ప్రాపర్టీ వస్తుందంటే యాంగులర్ వెలాసిటీ అనేది ఉంటుంది అనమాట. యాంగులర్ వెలాసిటీ లేదా యాంగులర్ మొమెంటమ్ అని కూడా అనవచ్చు. యాంగులర్
మొమెంటం అనేది కోణీయ ద్రవ్య వేగం అనే ప్రాపర్టీ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇవి కేంద్రకం యొక్క మధ్య భాగం చుట్టూ ఆత్మ భ్రమణం చెందుతూ ఉంటాయో దిల్ హ్యావ్ అంటే యాంగులర్ మొమెంటం అనేది వస్తుంది కోణీయ ద్రవ్యం. ఓకే, సో గ్రౌండ్ స్టేట్ లో దీని యొక్క నికర కోణీయ ద్రవ్య వేగం అంటే టోటల్ ద్రవ్య వేగంని స్పిన్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో ఈ టోటల్ యాంగులర్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు స్పిన్ ఆఫ్ బోత్ దీస్ పార్టికల్స్ అనమాట. ఓకేనా, సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు న్యూక్లియస్ అనేది ఒక గ్రౌండ్ స్టేట్ లో ఉన్నప్పుడు, ఇవన్నీ బేసిక్స్, యాక్చువల్ సబ్జెక్ట్ ఇది కాదు, ఇది నేర్చుకున్న తర్వాత యాక్చువల్ దాంట్లోకి వెళ్దాం. సో న్యూక్లియస్ లో మనకి మధ్య భాగం చుట్టూ రొటేట్ అవుతున్న స్పిన్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి, న్యూక్లియస్ చుట్టూ రివాల్వ్ అయ్యే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇవి ఎప్పుడైతే మధ్య భాగంలో న్యూక్లియస్ లోపల ఇఫ్ ద స్పిన్ ఆన్ దర్ ఓన్ యాక్సిస్ ఆత్మ భ్రమణం చెందుతున్నప్పుడు దే విల్ హ్యావ్ యాంగులర్ మొమెంటం అన్నమాట. ఆ తర్వాత గ్రౌండ్ స్టేట్ లో ద టోటల్ యాంగులర్ మొమెంటం, సో నెట్ యాంగులర్ మొమెంటం అనేది దేని వల్ల వస్తుంది, ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ యొక్క యాంగులర్ మొమెంటం అంటాం అన్నమాట. దట్ ఈస్ ఈక్వల్ టు దేర్ స్పిన్ అంటాం, న్యూక్లియర్ స్పిన్ అంటాం. ఓకే, వాటి యొక్క టోటల్ యాంగులర్ మొమెంటం అనేది ఈజ్ ఈక్వల్ టు న్యూక్లియర్ స్పిన్ అంటాం. అండ్ దిస్ ఈస్ డినోటెడ్ విత్ ఐ, న్యూక్లియర్ స్పిన్ ఆర్ దాన్నే ఐ అనే అంటాం అనమాట. ఓకే, సో ఈ ఐ అనేది దేంతో ఉంటుంది, మొత్తం ప్రోటాన్లు న్యూట్రాన్ల యొక్క సంఖ్య మీద ఆధారపడుతూ ఉందన్నమాట. అర్థమైందా? ఈ ఐ వాల్యూ దేని మీద ఆధారపడుతుంది, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ మీద ఆధారపడుతుంది. అవి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, సో దీన్నే మనము స్పిన్ క్వాంటమ్ నంబర్ అని కూడా పిలవచ్చు అనమాట. ఓకే, దీన్నే మనం ఏమనొచ్చు, స్పిన్ క్వాంటమ్ నంబర్ అని కూడా అంటాం. సో ఈ ఐ వాల్యూ అనేది మనకి సమ్ వాల్యూ అనేది ఉండాలన్నమాట. ఐకి ఈ ఐ ఉంది కదా, న్యూక్లియర్ స్పిన్, దిస్ ఐ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ. ఐ అనేది జీరోగా ఉన్నట్లయితే ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది ఐ వాల్యూ ఎలా ఉండాలి, ఇఫ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 0 ఇక్కడ మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ జరగదు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రం ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది జరుగుతుంది అనమాట. సో ఇది ఐ వాల్యూ అనేది ఎట్లా ఉండొచ్చు అంటే, సపోజ్ ప్రోటాన్ ఇది, న్యూట్రాన్ ఇది. ఓకే, సో సరి సంఖ్య రెండు కూడా ఈవెన్ గా ఉండొచ్చు, లేదా రెండు కూడా బేస్ గా ఉండొచ్చు, లేదా ఈవెన్ బేస్ అవ్వచ్చు, ఈవెన్ ఆడ్ ఈవెన్ ఆడ్ అవ్వచ్చు, లేదా ఆడ్ ఈవెన్ అవ్వచ్చు. సో ఇట్లాగా ఉంటాయి అన్నమాట. సో ఐ వాల్యూ ఎలా ఉంటుంది, ఈ ఈవెన్ అయినప్పుడు 0 వస్తుంది టోటల్ గా, ఆడ్ అయినప్పుడు సమ్ 1 వస్తుంది, ఈవెన్ ఆడ్ ఇట్లా ఉన్నప్పుడు ఫ్రాక్షనల్ వాల్యూస్ వస్తాయి, 1/2 3/2 ఇలాగా 1/2 3/2 ఇట్లా ఫ్రాక్షనల్ వాల్యూస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా, సో ఐకి ఖచ్చితంగా ఏంటి, సమ్ వాల్యూ అనేది ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, న్యూక్లియర్ స్పిన్ షుడ్ హ్యావ్ సమ్ వాల్యూ, కొంత విలువ ఉన్నప్పుడు మాత్రమే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది జరుగుతుంది అనమాట. దీనికి విలువ లేకపోతే ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది జరగదు అనమాట. ఓకే, సో ఇక్కడ ఆ ఐ వాల్యూస్ ఏ విధంగా వ్యారీ అవుతుంది, ప్రోటాన్ ఈవెన్ నెంబర్ లో ఉండి న్యూట్రాన్ కూడా ఈవెన్ నెంబర్ లో ఉంటే 0, సో ఇక్కడ జరగదు, ఐ వాల్యూ 0 కాబట్టి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ జరగదు. ఆడ్ అయినప్పుడు 1 ఉంటుంది, అలాగే ఈవెన్ ఆడ్ అయినప్పుడు ఇలా ఫ్రాక్షనల్ వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట, ఆడ్ ఈవెన్. సో ఎలా ఉన్నా వాల్యూ అనేది ఉంది కాబట్టి ఈ మూడు కూడా మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇక్కడ ఐ వాల్యూ అన్నది మోస్ట్ ఇంపార్టెంట్, న్యూక్లియర్ స్పిన్ వాల్యూ లేదా స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని చెప్తాం అనమాట. ఇంకా ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ అన్నది ముఖ్యం అనమాట. ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ అంటే వీటి యొక్క ప్రిన్సిపల్ అంటే నియమం అనేది ఉంటుంది కదా, ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 2 విధాలుగా ఉంటాయి అన్నమాట. ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో 2 టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి, కానీ సూత్రాలు అనమాట. ప్రిన్సిపల్ మీన్స్ ఇక్కడ సూత్రాలను వివరించండి అని ఉంది. ఓకే, ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ, సో ప్రధాన సూత్రం. ఓకే, సో ఇందులో ఈ ప్రిన్సిపల్ అనేది దేని మీద ఆధారపడుతూ ఉంటుందంటే, ఇప్పుడు ప్రోటాన్కి మనం ఏం చెప్పుకున్నాం, దానికి ఛార్జ్ ఉంటుంది, స్పిన్ ఉంటుంది అని చెప్పాం. ఓకే, సో ఈ ఛార్జ్ స్పిన్ ఉన్నటువంటి ప్రోటాన్ అనేది యాక్ట్ చేసే ఒక స్మాల్ మ్యాగ్నెట్ లాగా యాక్ట్ చేస్తుంది, టైనీ మ్యాగ్నెట్ లాగా
యాక్ట్ చేస్తుంది అని చెప్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ప్రోటాన్ని తీసుకెళ్లి మనము ఒక బాహ్య అయస్కాంత క్షేత్రం అంటే స్పిన్నింగ్ చార్జ్డ్ పార్టికల్ ప్రోటాన్ని తీసుకెళ్లి మనం ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టామనుకోండి, బాహ్య అయస్కాంత క్షేత్రంలో ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు, అంటే బాహ్య అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు అది ఏం జరుగుతుంది అంటే దీనికి ఏముంటుంది, ఒక స్పిన్నింగ్ బార్ మ్యాగ్నెట్ అని చెప్పుకోవచ్చు. దీనికి ఒక న్యూక్లియర్ స్పిన్ అనేది ఐ వాల్యూ అనేది ఉందన్నమాట. దీన్ని తీసుకెళ్లి బాహ్య అయస్కాంత క్షేత్రంలో పెడితే అది ఏమవుతుంది అంటే ప్రిసెస్ అవుతుంది అని చెప్తాం అనమాట. ఏం జరుగుతుంది, పురస్పరణం చెందుతుంది అని చెప్పొచ్చు. సో దీన్ని తీసుకెళ్లి మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు ఇది ఏం చేస్తుంది, అది ఒక మ్యాగ్నెట్ లాగా బిహేవ్ చేస్తూ ప్రిసిషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నాను. ప్రిసిషన్ అంటే పురస్పరణం చెందుతుంది అన్న. పురస్పరణం అంటే దానికి డిఫరెంట్ నేమ్స్ అనేవి ఉన్నాయి చూడండి. సో వెన్ స్పిన్నింగ్ ప్రోటాన్ అంటే ఆత్మ భ్రమణం కలిగినటువంటి ప్రోటాన్ ని తీసుకెళ్లి మనం బాహ్య అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు ఇట్ అండర్ గోస్ ప్రిసిషన్. ఇది కనిపిస్తుంది బోర్డు మీద, ప్రిసిషన్ చెందుతుంది అంటే పురస్పరణం చెందుతుంది అన్నమాట. ఈ పురస్పరణాన్ని మనం ఏమనొచ్చు అంటే గైరోస్కోపిక్ మోషన్ అని కూడా అనొచ్చు. గైరోస్కోపిక్ మోషన్ అని చెప్పచ్చు. గైరోస్కోపిక్ మోషన్ అంటే ఏం లేదు, మనం ఒక టాప్ ఉంటుంది కదా బొంగరం, ఓకే, దాన్ని మనము ఇలా భూమి మీద తిప్పి వేసినప్పుడు అది ఎట్లాగా జరుగుతుంది, వెర్టికల్ గా అది ఇలా 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 రొటేట్ అవుతూ ఉంటుంది. ఇలా రొటేట్ అవుతూ మధ్యలో పైకి కిందకి కూడా అది దాని యొక్క మోషన్ కనిపించినట్టు చూపిస్తుంది అనమాట. ఓకే, ఆ మోషన్ ని మనం ఏమంటాం అంటే గైరోస్కోపిక్ మోషన్ లేదా ప్రిసిషన్ అంటాం. అర్థమవుతుందమ్మా? ఈ స్పిన్నింగ్ ప్రోటాన్ ని తీసుకెళ్లి మనము ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇవన్నీ కూడా ప్రిన్సిపల్ లో కాన్సెప్ట్ అనమాట, జాగ్రత్తగా. ఈ స్పిన్నింగ్ ప్రోటాన్ ని తీసుకెళ్లి మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టినప్పుడు అదేమవుతుంది అంటే ప్రిసిషన్ చెందుతుంది, అంటే పురస్పరణం చెందుతుంది అంటాం. వితౌట్ చేంజింగ్ ద యాక్సిస్, దాని అక్షాన్ని ఏమి మార్చదు. ఆత్మ భ్రమణం యొక్క అక్షాన్ని మార్చకుండా, అంటే అక్కడున్న యాంగిల్ ని ఏమి మార్చకుండా అది పురస్పరణం చెందుతుంది అనమాట. ఓకే, దాని డయాగ్రామ్ వేస్తాను చూడండి. అంటే ప్రిసిషన్ లేదా గైరోస్కోపిక్ మోషన్ అంటే అర్థం ఏంటి అంటే, ఒక బొంగరాన్ని మనం తిప్పుతా ఉంటే అది ఏ విధంగా హారిజాంటల్ గా రొటేట్ అవుతూ మధ్యలో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది. రొటేట్ అవుతూ మధ్యలో ఈ పైకి కిందకి కూడా అది మోషన్ ని చూపిస్తుంది. పైకి కొంచెం లెస్ వర్టికల్ యాక్సిస్ లో కూడా అది మోషన్ కనిపిస్తుంది. ఈ వర్టికల్ యాక్సిస్ లో కనిపించిన దాన్ని మనం ఏమంటాం, ప్రిసిషన్ అని చెప్తాం అన్నమాట. ప్రిసిషన్ లేదా పురస్పరణం. ఓకే, సో చూడండి, ఇప్పుడు ఇక్కడ మనకు ఒకటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది, బాహ్య అయస్కాంత క్షేత్రం. అందులో మనం ప్రోటాన్ ని పెట్టినప్పుడు ఇది నార్త్ పోల్ అనుకుందాము, ఇది సౌత్ పోల్ అనుకోండి. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో అది ఈ విధంగా ప్రిసిస్ అవుతుంది అనమాట. దాని యాక్సెస్ ఇట్లా ఉంటుంది. ఓకే, సో థీటా వాల్యూలో ఏమి కూడా మనకి దిస్ కాల్ ప్రిసిషనల్ యాంగిల్, పురస్పరణ కోణం, ప్రిసిషనల్ యాంగిల్. ఇది యాక్సెస్, ఓకే, అక్షం. సో ఈ విధంగా ఇదేంటంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క అక్షం, యాక్సెస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో బాహ్య అయస్కాంత క్షేత్రం యొక్క అక్షం ఇది ఇట్లా చూపించేది పురస్పరణ అక్షము, దీని యొక్క థీటా వాల్యూ. సో ఈ ప్రోటాన్ అనేది ఇట్లా ప్రిసిస్ అవుతూ పైకి కిందకి అది మోషన్ అనేది చూపిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, దాన్నే మనం ప్రిసిషన్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే థీటా వాల్యూలో చేంజ్ అనేది ఏమీ లేదు. థీటా వాల్యూ నో చేంజ్ అనేది ఏది కూడా లేదన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ థీటా వాల్యూలో చేంజ్ ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంతా కూడా జరిగే రీజియన్ ని రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ అంటాం. రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ చూడండి, ఇప్పుడు యూవి రీజియన్ ఉంటుంది, అలాగే విజిబుల్ రీజియన్ ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ రీజియన్ ఉంటుంది, అలాగే
ఈ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అంతా కూడా జరిగే ఒక ప్రదేశాన్ని మనం ఏమంటాం రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ అన్నమాట. ఓకేనా? మైక్రోవేవ్, రేడియో వేవ్ ఎట్లా ఉంటే అట్లా రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ లో ఇది అంతా కూడా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ప్రోటాన్ అనేది రెజొనెన్స్ ని కనపరచాలి అంటే ఇక్కడ ఈ థీటా వాల్యూ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. ఓకేనా? సో అర్థమవుతుందా? ప్రోటాన్ రెజొనెన్స్ చెందాలి అంటే థీటా వాల్యూ ఈజ్ టు బి చేంజ్డ్ అనమాట. సో థీటా వాల్యూని చేంజ్ చేయాలి అంటే ఇక్కడ మనం సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని కూడా ఉంచాలన్నమాట. ఇక్కడ ఏం చేయాలి? ఇంకొక రెండవ అయస్కాంత క్షేత్రాన్ని కూడా ఈ ప్రదేశంలోకి ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇది స్టేషనరీ, అంటే అది కదలదు అనమాట. అది కదలకుండా ఉంటుంది, స్టేషనరీగా ఉంటుంది అన్నమాట. ఓకే, స్థిరంగా ఉంటుంది, ఇది కాన్స్టెంట్, ఇది దీంట్లో ఏమి మూవ్మెంట్ అన్నది లేదనమాట. బట్ మనం తీసుకున్న సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎందుకు తీసుకోవాలి సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? ఇక్కడ ప్రోటాన్ అనేది రిజొనెన్స్ చెందాలి. ప్రిసిస్ అవడం అంటే కొంచెం యాక్సిస్ ఇట్లాగా పైకి కిందికి అంటూ ఉంటుంది. బట్ ఆ ప్రోటాన్ అనేది టోటల్ గా రెజొనెన్స్ చెందాలి అంటే ఇక్కడ ఒక సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా అవసరం అనమాట. దాట్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నది ఈ ముందుగా ఉన్నటువంటి దీనికి లంబంగా రావాలన్నమాట. ఓకే, దీనికి ఎలా ఉండాలి? ఇట్లా ఉండాలి. అండ్ ఇదొక సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకున్నాం. దిస్ ఇస్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది రొటేటింగ్, ఇది భ్రమణం చెందుతూ ఉండాలి, కుదురుగా ఉండకూడదు. ఓకే, సో దీని ద్వారానే మనకి ఏమవుతాయంటే ఈ రేడియో వేవ్స్ అన్నది రేడియో వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అన్నవి ప్రోటాన్ మీదకి ఫోకస్ అవుతూ ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందమ్మా? ఫస్ట్ ఏం చేస్తున్నాము? స్పిన్ ఛార్జ్ ఉన్నటువంటి ఒక పార్టికల్ ని తీసుకొచ్చి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టాం మనం. పెట్టినప్పుడు అది ఏం జరుగుతుంది? ప్రిసిషన్ ని చూపిస్తుంది, అంటే పురస్పరణం చెందుతుంది, గైరోస్కోపిక్ మోషన్ ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. వితౌట్ ద చేంజ్ ఇన్ థీటా వాల్యూ మారకుండా అది ఎగ్జిబిట్ చేస్తుంది. ఓకే, అది దీని యొక్క డయాగ్రామ్. అండ్ ఈ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉంటుంది, దాంట్లో మూవ్మెంట్ ఏది కూడా ఉండదు, స్థిరంగా ఉంటుంది. అయితే ప్రోటాన్ అన్నది రెజొనెన్స్ చెందాలి అంటే ది థీటా వాల్యూ హ్యాస్ టు బి చేంజ్డ్. దీన్ని మార్పు చెందించడం కోసం ఇప్పుడు మనం రేడియో వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ని పంపిస్తాం. ఆ రేడియో వేవ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ మనకి రొటేటింగ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది, అంటే రెండవ భ్రమణం చెందుతూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం. అది దీనికి లంబంగా ఫోకస్ అవ్వాలన్నమాట. ఓకేనా? అది దీనికి ఎలాగ ఫోకస్ అవ్వాలి? లంబంగా ఫోకస్ అవ్వాలి. ఇది ఇలా ఉంది కాబట్టి ఇది ఇలాగా. ఓకే, సో అది రొటేట్ అవుతూ ఉంది కాబట్టి దీనికి సమ్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది. ఇది రొటేట్ అవుతూ ఉంది కాబట్టి దీనికి ఏముంటుంది? కొంచెం ఫ్రీక్వెన్సీ అనేది ఉంది. ఇక్కడ ప్రిసిషన్ చెందుతున్న ప్రోటానిక్ కూడా ఇట్ హ్యాస్ సమ్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అన్నమాట. ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, పురస్పరణ పౌనఃపున్యం అనేది. ఎందుకని? అక్కడ ప్రోటాన్ అనేది కూడా స్పిన్ అవుతూ ఉంది, ఇక్కడ మనకున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వికిరణాలు అర్థమవుతుంది, విద్యుత్ అయస్కాంత వికిరణాలు, దీన్నే మనం భ్రమణం చెందుతున్న సెకండరీ అయస్కాంత క్షేత్రం అంటాం, అది కూడా రొటేట్ అవుతుంది. సో దీనికి సమ్ ఫ్రీక్వెన్సీ ఉంది, దీనికి కూడా కొంత ఫ్రీక్వెన్సీ అనేది ఉందన్నమాట. సో ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి అండ్ నెక్స్ట్ అది దీనికి లంబ దిశలో ఉంటుంది. అయితే ఇట్లా ఉన్నప్పుడు సడన్ గా ఒక పీరియడ్ లో ఏమవుతుందంటే ఇక్కడ ఈ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఫ్రీక్వెన్సీ అన్నది ఈ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతుంది అనమాట. ఓకే, మ్యాచ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ అండ్ ఈ ఫ్రీక్వెన్సీ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయో దెన్ అప్పుడు ఏమవుతుందంటే ప్రోటాన్ అండర్గోస్ రెజొనెన్స్ అనమాట. ప్రోటాన్ అండర్గోస్ రెజొనెన్స్. ఓకే, అనునాదం చెందుతుంది. ఎప్పుడైతే అంటే రెజొనెన్స్ కన్నా ఇంకా ముందు పరివర్తనం, ట్రాన్సిషన్ అనుకోవచ్చు. ప్రోటాన్ అండర్గోస్ ట్రాన్సిషన్, పరివర్తనం చెందుతుంది, విచ్ ఇస్ కాల్డ్ ఎస్ రెజొనెన్స్ ఆర్ రెజొనెన్స్. సో అంటే రెజొనెన్స్ ఇస్ నథింగ్ బట్ అక్కడ ఏమవుతుంది? ప్రోటాన్ అనేది ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అంటే రేడియో వేవ్ తరంగాలను తీసుకొని శక్తి పొందుకొని తక్కువ అల్ప శక్తి స్థాయి నుంచి అధిక శక్తి స్థాయికి ట్రాన్సిషన్ చెందుతుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? ఈ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీని ఇంకొక పేరు ఏంటంటే లార్మోర్ ఫ్రీక్వెన్సీ అని కూడా అంటాం. లార్మోర్ ఫ్రీక్వెన్సీ, లార్మోర్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకే, సో ఈ లార్మోర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ప్రిసిషనల్ ఫ్రీక్వెన్సీ రెండోటి. ఈ లార్మోర్ ఫ్రీక్వెన్సీ దగ్గరే ప్రోటాన్ అండర్గోస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ లోయర్ ఎనర్జీ స్టేట్ టు హైయర్ ఎనర్జీ స్టేట్ విచ్ ఇస్ నోన్ యాజ్ రెజొనెన్స్ అన్నమాట. ఓకే, దీన్ని ప్రోటాన్ అనునాదం అంటాం. దీన్ని క్లాసికల్
ప్రిన్సిపల్ క్లాస్ అంటే ప్రిన్సిపల్స్ లో 2 మెథడ్స్ ఏది రాసినా పర్లేదు. దిస్ ఇస్ కాల్డ్ క్లాసికల్ మెథడ్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే. సో ఇది ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ. ఏం జరుగుతుంది ఇప్పుడు ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది బాహ్య అయస్కాంత క్షేత్రానికి మనం లంబంగా పెట్టి ఆ ఫీల్డ్ లో మనం ప్రోటాన్ ని పెట్టినప్పుడు ముందుగా అది ఏమవుతుంది, ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ అండర్గోస్ ప్రిసిషన్. ఆ ప్రిసెస్ అవుతున్నటువంటి ప్రోటాన్ రిజనెన్స్ అండర్గో అవ్వాలి అంటే అక్కడ ఉన్న థీటా వాల్యూని మనం చేంజ్ చేయాలి. థీటా వాల్యూని చేంజ్ చేయాలి అంటే అప్పుడు రొటేటింగ్ సెకండరీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేడియో వేవ్ రేడియేషన్స్ ఓకే మనం పంపిస్తాం. ఇవన్నీ కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ కాబట్టి ప్రోటాన్ టేక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అన్నమాట. సో దానికి ఇవి ఎప్పుడైతే ఫోకస్ అవుతూనే దానికి శక్తి కొంచెం కొంచెం అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే దాని ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయ్యే ఫ్రీక్వెన్సీ గల ఎనర్జీ దానికి అందుతుందో వెంటనే అది ఏమవుతుంది, అల్ప శక్తి స్థాయి నుంచి అధిక శక్తి స్థాయికి అది పరివర్తనం చెందుతుంది. దట్ ఈస్ కాల్డ్ రిజనెన్స్ ఆర్ ప్రోటాన్ మ్యాగ్నెటిక్ రిజనెన్స్ అన్నమాట. అయస్కాంత క్షేత్రంలో జరిగింది కాబట్టి దాన్ని ఏమంటున్నాము, అయస్కాంత అనునాద అని పిలుస్తున్నాం. ఈక్వివలెంట్ అండ్ ఓకే నాన్ ఈక్వివలెంట్ ప్రోటాన్స్, సమతుల్య అసమతుల్య ప్రోటాన్ అన్నమాట. సమతుల్య మరియు అసమతుల్య ప్రోటాన్. ఓకే ఇది నెక్స్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు ఒక కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఆర్గానిక్ కాంపౌండ్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనకి చూడంగానే కొన్ని సమానమైనటువంటి ప్రోటాన్లుగా అనిపిస్తాయి, కొన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ గా అనిపిస్తాయి అన్నమాట. సో ద ప్రోటాన్స్ which are present in the same chemical environment, అర్థమైందా, సేమ్ కెమికల్ ఎన్విరాన్మెంట్, వాటిని మనం ఏమంటాము ఈక్వలెంట్ ప్రోటాన్స్ అని పిలుస్తాము. ఒకే రసాయన పర్యావరణానికి చెందినటువంటివి వాటిని మనం సమతుల్య ప్రోటాన్స్ అంటాం అన్నమాట. ఓకే ఈక్వలెంట్ ప్రోటాన్స్ అంటే ప్రోటాన్స్, ఇలాంటి వాటిని మనం ఏమంటామంటే సమతుల్య ప్రోటాన్లు. ఒకే రసాయన పర్యావరణానికి చెందినట్లుగా కనిపించే ప్రోటాన్లని మనము ఈక్వలెంట్ ప్రోటాన్స్ అంటాం, సమతుల్య ప్రోటాన్స్ అంటాం. అలాగే కెమికల్లీ నాట్ ఓన్లీ కెమికల్ ఎన్విరాన్మెంట్, సేమ్ మ్యాగ్నెటిక్ ఎన్విరాన్మెంట్ కూడా, మ్యాగ్నెటిక్ ఎన్విరాన్మెంట్ ఇలా ఉన్నట్లయితే సమతుల్య ప్రోటాన్. ఇఫ్ ద ప్రోటాన్స్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ వేరు రసాయన పర్యావరణానికి చెందిన వేరు రసాయన పర్యావరణాలు ఉన్నప్పుడు వేరు అయస్కాంత పర్యావరణం ఏర్పడుతుంది. అటువంటి వాటిని నాన్ ఈక్వలెంట్ అసమతుల్య ప్రోటాన్లని పిలుస్తాం అన్నమాట. అసమతుల్య ప్రోటాన్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే సో ఇవి ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అందులో మీరు ఫైండ్ అవుట్ చేయండి ఈక్వలెంట్ ప్రోటాన్స్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి చెప్పండి. సపోజ్ CH4 తీసుకున్నాను, ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఫస్ట్ మీరు చెప్పండి. ఎన్ని ప్రోటాన్స్ కనిపిస్తున్నాయి మనకి? ఇవన్నీ కూడా ఒకే కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయా, డిఫరెంట్ గా ఉందా? సేమ్ గానే ఉంది కదా. సో ఇక్కడ మనకి ఒకే కార్బన్ చుట్టూ ఉన్నాయి ఈ 4, కాబట్టి ఇవన్నీ కూడా ఈక్వలెంట్ ప్రోటాన్స్, సమతుల్య ప్రోటాన్స్ అని పిలుస్తాం. సపోజ్ ఇక్కడ నేను ఇంకో కాంపౌండ్ తీసుకుంటాను, CH2 CH తీసుకుంటాను. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్ సంఖ్య ఏంటి? ఓకే 5. ఇందులో ఈక్వలెంటా నాన్ ఈక్వలెంటా? ఇవన్నీ నాన్ ఈక్వలెంట్. ఓకే 2 ఈక్వలెంట్స్ ఉన్నాయి. ఇది ఏ టైప్ ప్రోటాన్స్ అనుకోవచ్చు, వీటిని బి టైప్ ప్రోటాన్స్ అనుకోవచ్చు. సో 2 ఇవి ఈక్వలెంట్ ఒక కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి. ఈ 3 ఒక కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాయి అన్నమాట. ఓకే సో అలాగే ఇంకా ఇస్తాను చూడు, CH3 CH2 CH3. దీని గురించి చెప్పండి. ఇందులో టోటల్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 8 ఉన్నాయి. 8 ఉన్నాయి. ఓకే ఇందులో ఈక్వలెంట్ ఏం కనిపిస్తున్నాయి మనకి? ఇది ఏ టైప్, ఇది ఏ టైప్, ఇది బి టైప్ అన్నమాట, అంతే కదా.
అలాగే CH3 CH2OH. ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి? ఏ టైపు, బి టైపు, సి టైప్ కదా, 3 రకాలు. 3 కూడా నాన్ ఈక్వలెంటే, అవునా? ఇవి ఒక రకంగా ఉన్నాయి, ఇవి ఒక రకంగా ఉన్నాయి, ఇది ఒక రకంగా ఉంది. కాబట్టి ఇట్లాగా మనం ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి వీలవుతుంది అనమాట. ఓకే, అలాగే ఇంకోటి ఇస్తాను, ఇందులో చెప్పండి. Cl CH2 CH2Br. ఇందులో ఎలా ఉన్నాయి? మరి దీని కెమికల్ ఎన్విరాన్మెంట్ వేరు, దీని కెమికల్ ఎన్విరాన్మెంట్ వేరు. ఇక్కడ Cl ఉంది, ఇక్కడ అటాచ్డ్ Br ఉంది. సో ఇది ఏ టైప్ అవుతుంది, ఇది బి టైప్ అవుతుంది. ఓకే, సో ఇది ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ గురించి ఉంది. నెక్స్ట్ కెమికల్ షిఫ్ట్ గురించి ఉంది. రసాయన విస్థాపనం అంటే కెమికల్ షిఫ్ట్. ఓకేనా? కెమికల్ షిఫ్ట్ అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మనకి ప్రోటాన్స్ అనేవి ఏదైనా కాంపౌండ్ తీసుకున్నప్పుడు మనకి ఈక్వలెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఇలా ఉంటున్నప్పుడు వాటి మీదకి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పంపించినప్పుడు, అంటే ఈ ఈక్వలెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా వేరువేరుగా ఉంటుంది. మనకి ఎలా ఉంటుందమ్మా? ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా మనకి వేరువేరుగా కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు వాటి మీదకి మనం ఈ యొక్క రేడియో వేవ్ అయస్కాంత తరంగాల్ని మనం పంపించినప్పుడు అక్కడ ఫ్రీక్వెన్సీస్, అంటే ఈ 2 రకాల ప్రోటాన్స్ ఉన్నాయి కదా, తుల్య సమతుల్య ప్రోటాన్లు. ఆ రెండిటి యొక్క ఫ్రీక్వెన్సీస్ మారుతూ ఉంటాయి కదా, ఎందుకంటే వేరు వేరు రసాయన పర్యావరణంలో ఉన్నప్పుడు ఆ రెండిటి యొక్క ఫ్రీక్వెన్సీస్ ఎలా ఉంటుంది? మారుతూ ఉంటుంది. సో దట్ డిఫరెన్స్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ని మనం ఏమంటామంటే కెమికల్ షిఫ్ట్ అంటాం అనమాట. కెమికల్ షిఫ్ట్ అని పిలుస్తాం. ఆ ఈక్వలెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ని బౌండ్ ప్రోటాన్స్, ఐసోలేటెడ్ ప్రోటాన్స్ అని కూడా అనొచ్చు. బౌండ్ ప్రోటాన్స్, నెక్స్ట్ ఐసోలేటెడ్ ప్రోటాన్స్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఇదొక డెఫినిషన్. కెమికల్ షిఫ్ట్ కి ఇదొక డెఫినిషన్ గా చెప్పొచ్చు. ఏంటది? ఈ ఈక్వలెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి కదా, వాటి మధ్యలో మనకి ఆ యొక్క పౌనఃపున్యం, అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ని అవి రెండు, అంటే భిన్న రసాయన పరిసరాల్లో ఉన్న ప్రోటాన్ల యొక్క రెజొనెన్స్ పౌనఃపున్యం వాటి మధ్యలో ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుందా, ఈక్వల్ గా ఉంటుందా చెప్పండి. అది అర్థమైందా? ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి, నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నాయి, బౌండెడ్ ప్రోటాన్స్ ఉన్నాయి, ఐసోలేటెడ్ ప్రోటాన్స్ ఉన్నాయి. ఇలా ఉంటున్నప్పుడు వీటి మీదకి ఇందాక చెప్పుకున్నట్టుగా రేడియో వేవ్ ఫ్రీక్వెన్సీ రీజియన్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ పంపిస్తే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇవి రెండు సమానమైన శక్తిని తీసుకుంటాయా, వేరువేరుగా తీసుకుంటాయా? వీటిలో ఎలక్ట్రాన్ డెన్సిటీ వేరేగా ఉంటుంది, ఎలక్ట్రాన్ సాంద్రత వీటిలో వేరేగా ఉంటుంది, వీటిలో వేరేగా ఉంటున్నప్పుడు అవి తీసుకునే వికిరణ శక్తి కూడా వేరువేరుగా ఉంటుంది. ఎప్పుడైతే శక్తి అనేది వేరువేరుగా తీసుకుంటున్నాయో దర్ ఫ్రీక్వెన్సీ ఆల్సో చేంజెస్ అన్నమాట. వాటి యొక్క పౌనఃపున్య విలువల్లో కూడా ఏముంటుంది? మార్పు అనేది ఉంటుందన్నమాట. ఆ మార్పునే మనం ఏమంటున్నామంటే రసాయన విస్థాపనము అంటున్నాం, కెమికల్ షిఫ్ట్ అన్నమాట. లేదా ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు, ఈ భిన్న రసాయన పరిసరాల్లో ఉన్న ప్రోటాన్స్ యొక్క రెజొనెన్స్ అనేది ఇక్కడ ఒక మనం శాంపుల్ కాంపౌండ్ ని, మన శాంపుల్ కాంపౌండ్ ఉంటుంది, రిఫరెన్స్ కాంపౌండ్ కూడా ఒకటి ఉంటుంది అనమాట. రిఫరెన్స్ కి సమ్ ఎంతో కెమికల్ షిఫ్ట్ ని డెల్టాతో డినోట్ చేస్తాం. సో రిఫరెన్స్ కాంపౌండ్ కి ఒక డెల్టా ఉంటుంది అండ్ శాంపుల్ కాంపౌండ్ కి ఒక డెల్టా ఉంటుంది అనమాట. సో ఇట్లాగా వీటి రెండింటి మధ్యలో వచ్చిన డిఫరెన్సెస్ ని కూడా మనం ఏమనొచ్చు అంటే కెమికల్ షిఫ్ట్ అంటాం. అర్థమవుతుందా? సో భిన్న రసాయన పరిసరాల్లో ఉన్న ప్రోటాన్ రెజొనెన్స్ పౌనఃపున్యానికి ప్రామాణిక పదార్థంలోనున్న ప్రోటాన్ యొక్క రెజొనెన్స్ పౌనఃపున్యానికి గల భేదాన్ని రసాయన విస్థాపనం అని పిలవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ రసాయన విస్థాపనని డెల్టాతో డినోట్ చేస్తాం. మన రిఫరెన్స్ శాంపుల్ ఎప్పుడూ కూడా టిఎంఎస్ గా ఉంటుందన్నమాట. అంటే టెట్రామిథైల్ సిలేన్, టెట్రామిథైల్ సిలేన్ ని మనం ఎప్పుడు కూడా రిఫరెన్స్ కాంపౌండ్ గా తీసుకుంటాం అన్నమాట. ఓకేనా? సో అంటే ఈక్వలెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ తెలిస్తే మనకి రసాయన విస్థాపనం తెలుస్తుంది. ఈక్వలెంట్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అంటే ఏంటి? డిఫరెంట్ కెమికల్ అండ్ మ్యాగ్నెటిక్ ఎన్విరాన్మెంట్స్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ ఆర్ కాల్డ్ యాజ్
నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అన్నమాట. సో ఒక కాంపౌండ్ లో ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉన్నప్పుడు వాటి యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీస్ మారుతుంటే అవి అబ్జార్బ్ చేసుకునే ఎనర్జీ రేడియేషన్స్ యొక్క ఎనర్జీ మారుతూ ఉంటుంది అండ్ ఫ్రీక్వెన్సీస్ కూడా చేంజ్ అవుతుంటాయి. దట్ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ కాల్డ్ as కెమికల్ షిఫ్ట్ యాజ్ పర్ ఒక డెఫినిషన్. ఇంకో డెఫినిషన్ ప్రకారం ఇఫ్ వి టేక్ ఏ రిఫరెన్స్ కాంపౌండ్ అండ్ శాంపుల్ కాంపౌండ్, అంటే ఇక్కడ ఇలాగే మనం ఏదో సమ్ మన శాంపుల్ కాంపౌండ్ సమ్ ఇథైల్ ఆల్కహాల్ అనుకుందాం, CH3CH2OH. ఇది మన శాంపుల్ తీసుకున్నాం, దీని యొక్క డెల్టా వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో దేని పరంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే టిఎంఎస్ పరంగా ఫైండ్ అవుట్ చేస్తాం. టిఎంఎస్ అంటే ఏంటి? టెట్రా మిథైల్ సిలేన్. ఓకే. సో ఇందులో 12 ప్రోటాన్స్, ఈక్వలెంట్ ప్రోటాన్స్, 12 ప్రోటాన్స్ కూడా ఎలా ఉంటాయి? ఈక్వలెంట్ ప్రోటాన్స్, టెట్రా మిథైల్ సిలేన్ అంటే ఇది. సో ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? ఆల్ 12 ప్రోటాన్స్ కూడా ఒకే కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి అనమాట. ఒకే కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి అనమాట. ఏం చేంజ్ ఉంది? ఇట్ ఈస్ అన్ ఇనర్ట్ కాంపౌండ్. రిఫరెన్స్ కాంపౌండ్ ఎలా ఉండాలి? ఇనర్ట్ గా ఉండాలి. అండ్ ఆల్ 12 ప్రోటాన్స్ కూడా కెమికల్లీ ఈక్వలెంట్ గా ఉంటాయి అనమాట. సో ఇది మన రిఫరెన్స్. ఈ రెండిటికి వచ్చినటువంటి డెల్టా డిఫరెన్స్ నే మనం కెమికల్ షిఫ్ట్ అని పిలుస్తాం. ఓకేనా? సో దీన్ని డెల్టాతో డినోట్ చేస్తాం కదా. సో దీన్ని ఫార్ములా, దీని యూనిట్స్ కూడా పార్ట్స్ పర్ మిలియన్ లో ఉంటాయి, పీపీఎం లో ఫైండ్ అవుట్ చేస్తాం. దీని మీద లెక్కలు కూడా కొన్ని ఉంటాయి కానీ మన వరకు లేవు. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటంటే న్యూ ఆఫ్ శాంపుల్ మైనస్ న్యూ ఆఫ్ రిఫరెన్స్ బై న్యూ ఆఫ్ స్పెక్ట్రోఫోటోమీటర్. మనం యూజ్ చేసే స్పెక్ట్రోఫోటోమీటర్ ఇంటూ 10⁶ అన్నమాట ఇది. ఓకేనా? సో దిస్ ఇస్ అ ఫార్ములా టు క్యాలిక్యులేట్ కెమికల్ షిఫ్ట్ వాల్యూ. డెల్టా ఇస్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ శాంపుల్ అంటే శాంపుల్ యొక్క ఫ్రీక్వెన్సీ మైనస్ రిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ బై స్పెక్ట్రోఫోటోమీటర్ ఉంటుంది కదా, దీనికి కూడా సమ్ 60 హెర్ట్జ్ ఎంతో ఉంటుంది ఫ్రీక్వెన్సీ, ఇంటూ 10⁶ పీపీఎం అన్నమాట. ఓకే, ఇది కెమికల్ షిఫ్ట్ ని క్యాలిక్యులేట్ చేయడానికి మనకి. ఓకే, నెక్స్ట్ ఈ కెమికల్ షిఫ్ట్ మీద ఈక్వల్ అండ్ నాన్ ఈక్వల్ అండ్ ప్రోటాన్స్ మీద డిపెండ్ అయ్యే మనకి స్పిన్ కప్లింగ్ అనేది ఉంటుంది. స్పిన్ అంటే ఈ ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అన్నవి దాని మీద ఆధారపడతాయి అన్నమాట. దేని మీద? ఫ్రీక్వెన్సీస్ కెమికల్ షిఫ్ట్ మీద ఈక్వల్ అండ్ నాన్ ఈక్వల్ అండ్ ప్రోటాన్స్ మీద పడి మనకి వీటి యొక్క సిగ్నల్స్ అనేవి ఉంటాయి. సో ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీక్స్, శిఖరాల రూపంలో అవి ఫార్మ్ అవుతూ ఉంటాయి. శిఖరాల రూపంలో అవి ఫార్మ్ అవుతాయి అన్నమాట ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH3 ఉందనుకోండి, CH3 CH2OH. సో ఇక్కడ మనకి ABC 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి ఎలా వస్తాయంటే CH3OH ఇట్లా అన్నమాట. 3 టైప్స్ అంటే నేను మామూలు జనరల్ గా వేసాను ఇలాగా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీక్స్ అన్నమాట. వీటిని ఏమంటాం? సిగ్నల్స్ లేదా ఎన్ఎంఆర్ పీక్స్ అంటాం. ఫైన్. ఓకే, ఎన్ని నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఉంటే అన్ని నెంబర్ ఆఫ్ పీక్స్ అనేవి మనకి ఆ యొక్క ఎన్ఎంఆర్ రీడింగ్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే, సో ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడు స్పిన్ కప్లింగ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. స్పిన్ కప్లింగ్, యుగళీకరణము అంటాం. యుగళీకరణం లేదా స్పిన్ మల్టిప్లిసిటీ అని కూడా చెప్పవచ్చు. ఇందులో ఏంటి అంటే బికాస్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ బిట్వీన్, ఇది తీసుకుందాం అంటే సింపుల్ గా ఉంటుందని నేను ఇది తీసుకుంటున్నాను. ఈ స్పిన్ కప్లింగ్ వచ్చినప్పుడు హెటెరో ఆటమ్ ది ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు అనమాట. దీన్ని లెక్కించాం మనం. ఓకేనా? యుగలీకరణానికి వచ్చినప్పుడు ఇది ఎప్పట్లాగే దాని పీక్ అది ఇచ్చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ టైప్ ప్రోటాన్ ఉంది, ఇక్కడ బి టైప్ ప్రోటాన్ అనేది ఉంది. ఓకే, సో ఈ రెండు కూడా ఏంటి? నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, అసమతుల్య ప్రోటాన్. సో దీని ప్రభావం చేత దీని ప్రభావం చేత అంటే పక్క పక్కన అడ్జసెంట్ కార్బన్స్ మీద ఉన్నటువంటి
నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అనేవి డ్యూ టు దర్ ఇంటరాక్షన్, వాటి మధ్యలో ఉన్నటువంటి ఇంటరాక్షన్ వల్ల, అన్యోన్యత వల్ల ఏం జరుగుతుంది అంటే స్పిన్ స్పిన్ కప్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ స్ప్లిట్టింగ్, విభజించబడును. ఓకే, స్పిన్ స్పిన్ స్ప్లిట్టింగ్ అన్నా స్పిన్ స్పిన్ కప్లింగ్ అన్నా ఒకటే అనమాట. ఓకే, దిస్ గివ్స్ రైస్ స్పిన్ మల్టిప్లిసిటీ, యుగలీకరణం. ఓకే, సో ఇక్కడ చూడండి అడ్జసెంట్ కార్బన్స్ అంటే పక్క పక్క ఉన్నటువంటి కార్బన్స్ వాటి మీద ఉన్నటువంటి నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ ఇంట్రాక్షన్ వల్ల ఇక్కడ ఏం జరుగుతుంది, స్పిన్ స్పిన్ కప్లింగ్ అనేది జరుగుతుంది అనమాట. బేస్డ్ ఆన్ n+1 రూల్, బేస్డ్ ఆన్ n+1 రూల్ అనమాట. n+1 రూల్ మీద ఆధారపడి ఇట్లా జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 OH ఉన్నప్పుడు మనకి ఇట్లా ఒక 3 పీక్స్ వచ్చేస్తాయి అనుకున్నాం, ఫైన్. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ స్పిన్ స్పిన్ స్ప్లిట్ అనేది జరుగుతుంది. ఇట్లాగా దగ్గరగా వెళ్ళి గమనించినప్పుడు ఈ OH అనుకుందాం, ఇది పక్కనే, ఇదేమి అవుట్ ఆఫ్ కప్లింగ్ అన్నమాట. ఇక ఇది CH3ది, ఇది CH2ది అనుకున్నప్పుడు ఈ రెండిటి మధ్యలో ఇట్లా చూస్తే ఇది 2 పీక్స్ గానే కనిపిస్తుంది. కానీ దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కాస్త ఇంకో 2-3 పీకులుగా, ఇది కాస్త ఇంకో 2-3 పీక్స్ గా ఇట్లా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో అంటే ఏమైంది, ఇక్కడ సింగిల్ ఉన్నటువంటి ఈ పీక్స్ ఇంటర్నల్ స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. మళ్ళీ అది ఇంటర్నల్ గా స్ప్లిట్టింగ్ అనేది జరిగింది అనమాట. అంతర్గత విభాగం, విభజించబడ్డం, ఇంటర్నల్ స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. ఓకే, ఇంటర్నల్ స్ప్లిట్టింగ్ అనేది జరిగింది అనమాట. సో ఈ ఇంటర్నల్ స్ప్లిట్టింగ్ అనేది దేని మీద ఆధారపడుతుంది అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పీక్స్ నేను రఫ్ గా వేసాను. యాక్చువల్ గా ద నెంబర్ ఆఫ్ ఇంటర్నల్ స్ప్లిట్టింగ్ అంటే నెంబర్ ఆఫ్ పీక్స్ ఫార్మ్డ్ బై ఇంటర్నల్ స్ప్లిట్టింగ్ డిపెండ్స్ అపాన్ n+1 రూల్ అనమాట. n+1 రూల్. ఈ రూల్ వల్ల ఇక్కడ మనకు సింగిల్ గా ఉన్నవి ఎన్ని పీక్స్ ఫార్మ్ అవుతాయో చూద్దాం. సో n+1 ఇది దీని మీద ప్రభావం, ఈ ప్రోటాన్స్ అనేవి దీన్ని స్ప్లిట్టింగ్ ని ప్రభావితం చేస్తాయి, ఈ ప్రోటాన్స్ అనేవి దీని ప్రభావాన్ని స్ప్లిట్టింగ్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ CH3 పక్కన మనకి ఏముంది, CH2 ఉంది. ఇందులో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి మనకి, CH3 పక్కన CH2 ఉంది. ఇందులో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ప్రోటాన్స్ ఉన్నాయి. అవునా? సో అంటే n+1 అంటే ఎన్ని, n అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ 2 + 1, సో ఈక్వల్ టు 3 పీక్స్. అంటే CH3 అన్నది సింగిల్ పీక్ కాస్త 3 పీక్స్ ఇస్తుంది ఇట్లా. ఓకే, అండ్ నెక్స్ట్ CH2 పక్కన CH3 ఉంది. అంటే ఇందులో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, 3 ప్రోటాన్స్ ఉన్నాయి. మీన్స్ n+1 చేస్తే 3 + 1 = 4. సో CH2 అన్నది ఎన్ని పీక్స్ ఇస్తుంది ఇంటర్నల్ గా, ఇట్లాగా 4 పీక్స్ ని ఇస్తుంది అన్నమాట. అండ్ వీ హ్యావ్ OH చివర. సో ఇది OH, ఇది CH2 పీక్, ఇది CH3 పీక్. ఓకేనా, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఇంటర్నల్ గా, 3 స్ప్లిట్ అయింది, ఇక్కడ 4 స్ప్లిట్ అయింది. సో దీనిది ఏమంటాం, ట్రిప్లెట్ అంటాం. మల్టిప్లిసిటీ దీనిది ట్రిప్లెట్, దీనిది క్వార్టెట్. 4 కాబట్టి క్వార్టెట్ అని పిలుస్తాం మనం. సో దిస్ ఇస్ స్పిన్ స్పిన్ స్ప్లిట్టింగ్ అన్నమాట. CH3 CH2 CH3 ఇచ్చింది, ఇది మీరు చేయండి. ఇది A, ఇది B, ఇది A. దీనికి n+1, దీనికి n+1, దీనికి n+1. అంటే ఇది తీసుకుంటే దీని పక్కన ఎన్ని ఉన్నాయి, 2 ప్రోటాన్స్ ఉన్నాయి. అంటే 2 + 1 3 ఇస్తుంది. ఓకే, ఇది కూడా ఎన్ని ఇస్తుంది, అది 3 ఇస్తుంది. కానీ మధ్యలో ఎన్ని ఇస్తుంది మొత్తం, CH2కి ఎన్ని ఉన్నాయి, 4 ఎలాగవుతుంది, ఇటు పక్కన 3 ఉన్నాయి, ఇటు పక్కన 3 ఉన్నాయి కదా. అవునా, 6 ప్రోటాన్స్, ఇటు 6 ప్రోటాన్స్. సో 6 + 1 ఎంత, టోటల్ 7 వస్తాయి అన్నమాట. దానికి అర్థమైందా, ఈ CH2కి ఇటు 3 ప్రోటాన్స్ ఉన్నాయి, ఇటు 3 ప్రోటాన్స్ ఉన్నాయి కదా. సో 6 + 1 వేసుకోవాలి, అప్పుడు 7 పీక్స్ వస్తాయి అన్నమాట. ఇట్లా. ఓకే, ఇక్కడ నుంచి 3 ప్రోటాన్స్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి 3 ప్రోటాన్స్. అంటే ఎన్ని ఉన్నాయి టోటల్ గా దీని చుట్టూ నాన్ ఈక్వలెంట్, 6 ఉన్నాయి. 6 + 1 = 7 వస్తున్నాయి. సో 7 పీక్స్ దీనికి ఫార్మ్ అవుతాయి అన్నమాట. ఇంకా ఇక్కడ వేయాలి, 1 2 3 4 5 6 7, ఇట్లా 7. దీనికి 3, దీనికి 3 వస్తుంది. అర్థమైందా? సో ఇట్లాగా నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ వల్ల అడ్జసెంట్ కార్బన్స్ మీద మనకి వాటికి ఇంట్రాక్షన్ వల్ల మనకి
ఈ స్పిన్ స్ప్లిట్టింగ్ అన్నది ఏర్పడుతుంది అన్నమాట.